माथुर साहब तुम पिक्चर में जरूर आना। इधर ही आ रहे हो प्रेम में। तुम ले लो आ जाते ना इससे करीब मार भारत बंजारा जिंदाबाद बोलो भारत बंजारा जिंदाबाद भारत बंजारा जिंदाबाद भारत बंजारा अरे जय सेवाला जय जय सेवाला 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 आवाज दो आवाज दो बोलो हाथीराम महाराज की जय बोलो हाथीराम महाराज की जय बोलो भारत बंजारा चश्मा पहनते वो चश्मा पहनते ओके दोबारा बात कर रहे क्या अच्छा वो बी स्लोगन करो भैया स्लोगन करो बंजारा बंजारा जय बोलो सेवालाल महाराज की जय जय बोलो सेवालाल महाराज की जय जय बोलो लक्की साहब बंजारा की जय बोलो हाथीराम बाबा की जय बोलो हाथीराम बाबा की जय बोलो गुरु नंदलाल महाराज की संविधान के विधाता गरीब लोगों के लिए पिछड़े वर्गों के लिए जो हमारे संविधान बना उसके निर्माता बाबा साहेब अम्बेडकर जी को हम बंजारा की तरफ से बंजारा भारत की तरफ से ये भेंट करते हैं जय भीम 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 बाबा साहेब अम्बेडकर अमर है बाबा साहेब अम्बेडकर अमर है बाबा साहेब अम्बेडकर अमर है इंदिरा गांधी अमर है इंदिरा गांधी अमर है सोनिया गांधी जिंदाबाद सोनिया गांधी जिंदाबाद जिंदाबाद राहुल गांधी जिंदाबाद जिंदाबाद गांधी जिंदाबाद जिंदाबाद रेवंत रेड्डी जिंदाबाद जिंदाबाद रेड्डी जिंदाबाद जिंदाबाद ఈరోజు ముఖ్యంగా ఈ పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడానికి ముఖ్యమైన కారణం తెలంగాణ ప్రజలకే కాకుండా దేశానికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మరి శ్రీమతి సోనియా గాంధీ గారికి అదే రకంగా రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం సందర్భంగా బంజారా భారత్ తరఫున ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే మా ప్రతినిధులు తెలంగాణ నుంచి అదేవిధంగా 18 రాష్ట్రాల నుంచి నగారా మోగించే కార్యక్రమాన్ని ఢిల్లీ ఆవో బంజారా బజావో నగారా అనే కార్యక్రమానికి వచ్చిన మా ప్రజాప్రతినిధులు నిన్నటి వరకు కార్యక్రమాలు చేసి ఈరోజు తెలంగాణ వాసులమైన మేము తెలంగాణ గిరిజనులైన మేము మరి సోనియా గాంధీ గారు వారి పార్టీని కూడా తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి 60 సంవత్సరాల ప్రజల కోరికను తీర్చి మరి వాళ్ళ యొక్క త్యాగాలను చూసి వారు తెలంగాణ ఇచ్చినందుకు ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. ఈ ప్రకటన ఈరోజు బంజారా భారత్ యొక్క తెలంగాణ శాఖకి కోఆర్డినేటర్స్గా అదే రకంగా బంజారా భారత్ కోర్ కమిటీ ఒకటి 2 నిమిషాల్లో అనౌన్స్ చేసి తర్వాత మేము ఒక
10 నిమిషాల్లో మా కార్యక్రమం ముగిస్తామని మీ అందరినీ స్వాగతం పలుకుతున్నా. మీ అందరి ప్రేమ అనురాగాలకు అభిమానాలకు నా యొక్క ధన్యవాదాలు ఇస్తాను. తెలుగు ఈరోజు బంజారా భారత్ యొక్క కోర్ కమిటీ మరియు కోఆర్డినేషన్ కమిటీ మరియు మహిళా కమిటీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలు 14 కోట్ల మందికి ఒకే వేదిక ఉండాలని చెప్పేసి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రవీందర్ నాయక్ గారి ఆదేశాలతో ఈరోజు నేషనల్ కోర్ కమిటీ మెంబర్స్ మరియు నేషనల్ ఉమెన్ కన్వీనర్గా కూడా ప్రకటించబోతున్నాం. వారి పేర్లను ఇప్పుడు నిన్న జరిగినటువంటి 2 రోజుల కార్యక్రమము ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా, అలాగే నిన్న జంతర్ మంతర్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 18-20 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మా ప్రతినిధులకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు నేషనల్ కోర్ కమిటీ మెంబర్స్గా పృథ్వీ సింగ్ రాథోడ్ న్యూఢిల్లీ నుంచి, అలాగే జేపీ పవర్ ఇక్కడే మన ఢిల్లీ వాసి, అలాగే నాగమణి నాయక్ రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణ, జగన్ నాయక్ విస్లావత్, రవి నాయక్ రాథోడ్ తమిళనాడు, ఆర్పి సింగ్ బాణోత్ మన ఉత్తరప్రదేశ్, తర్వాత శేఖరప్ప నాయక్ కర్ణాటక, లాల్ సింగ్ నాయక్ గోవా, పవన్ నాయక్ ఆర్ చౌహాన్ మధ్యప్రదేశ్, రామ్ సింగ్ భాయ్ బంజారా గుజరాత్, అలాగే రోహిత్ రాథోడ్ ఉత్తరాఖండ్, శ్రావణ్ బంజారా రాజస్థాన్, కేశవ్ నాయక్ ఒడిశా, అజయ్ నాయక్ ఛత్తీస్గఢ్, ముఖ్తార్ కాలియా నాయక్ జమ్మూ కాశ్మీర్, కర్తార్ చంద్ హర్యానా, సాధు సింగ్ రాథోడ్ పంజాబ్, అభయ్ సింగ్ పవర్ హిమాచల్ ప్రదేశ్, అలాగే భీమా నాయక్ ఆంధ్రప్రదేశ్, అలాగే జబ్బర్ లాల్ సబావత్ నేషనల్ మీడియా కోఆర్డినేటర్గా నియమిస్తూ ఈరోజు ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ రవీందర్ నాయక్ గారు వారి ఆదేశాల ప్రకారం ప్రకటించున్నాం. అలాగే నేషనల్ ఉమెన్ కన్వీనర్గా అలాగే మన రిటైర్డ్ ఐఏఎస్ గారుగా ఉన్నారు నాగమణి నాయక్ గారు, నాగమణి నాయక్ నేషనల్ ఉమెన్ కన్వీనర్ ఆమ్గోత్. సో అలాగే బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర కమిటీని కూడా కోఆర్డినేషన్ తెలంగాణకు సంబంధించింది కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా జగన్ నాయక్ విస్లావత్, అలాగే కన్వీనర్గా హనుమాన్ నాయక్, కోర్ కమిటీ మెంబర్స్గా బోనా నాయక్, రఘురామ్ రాథోడ్, రవి రాథోడ్, రాఘవన్ నాయక్, హనుమంత్ నాయక్, గ్వారియా మహేందర్ నాయక్. ఇది కమిటీ ముఖ్యంగా యువకులకు ఎక్కువ శాతం యువకులు ఉన్నారు కాబట్టి యువకులను ఆర్గనైజ్ చేయడానికి మీ మీడియాతో యువకులతో మంచి సంబంధాలు కలిగినటువంటి యాక్టివ్ నాయకులు అశోక్ రాథోడ్ యూత్ బంజారా భారత్ తెలంగాణ స్టేట్కి కోఆర్డినేటర్గా వారిని నియమించడం జరిగింది. ఇప్పుడు మేము పాలాభిషేకం ముగించమంటారా ముందే మాట్లాడమంటారా పేరు? అయితే పాలాభిషేకం చేసే ముందు మా రీజన్ మీకు కారణాలు. ఈరోజు భారతదేశంలో బంజారాల యొక్క పరిస్థితులను 2 రోజులుగా వివరించినాము. ఈ బంజారాలు స్వతంత్రం రాకపూర్వం ఏ విధంగా త్యాగాలు చేసినారు, తర్వాత ఏ విధంగా ఈరోజు మరి వీళ్లకు భోగాలైతే అసలు ఎరగరు కానీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ సమస్యల విషయాల్లో అన్నింటినీ మేము మరి తెలంగాణలో ఈ అన్ని విధాలుగా చూసినటువంటి పరిస్థితుల్లో కొంచెం మెరుగైంది. తెలంగాణలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి మరి మాకు రిజర్వేషన్లు రావడం తెలంగాణలో, అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణలో ఇవ్వడం వల్ల 10% రిజర్వేషన్లు పెరగడం, అదే రకంగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా భాషను మొత్తం దేశం లెవెల్లో మా భాషను 8వ షెడ్యూల్లో గుర్తించాలని చెప్పేసి వారు తెలంగాణ అసెంబ్లీ ద్వారా వారి ప్రభుత్వం ఇక్కడ పంపించినందుకు మేము నిజంగా ఈ విషయాన్ని దేశంలోనే ఒక ఉదాహరణగా మరి చూపించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం. కాబట్టి ఆ రోజుల్లో మరి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మరి ఎన్నో విధాలుగా ఎంతమంది అపోజ్ చేసినా వ్యతిరేకించినా కూడా వాళ్ళంతా మరి అన్నింటినీ కాదని చెప్పేసి నేను తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి విఘాతం కలిగిన కాంగ్రెస్ పార్టీ నష్టం పోయినా కూడా మరి దాన్ని తట్టుకొని మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం, మరి మాకు 10% రిజర్వేషన్లు రావడం కూడా జరిగిందని వారికి మరొకసారి మీ అందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మెసేజ్ ఇదే విధంగా తెలంగాణకు ఏదైతే డెవలప్మెంట్ మార్గం దొరికిందో ఈ మార్గాన్ని పూర్తి దేశంలో కూడా పూర్తి భారతదేశంలోనే
బంజారాలకు అటువంటి మార్గాన్ని సూచించడానికే ఈ యొక్క ఢిల్లీ ఆవో బంజారా బజావ్ నగర్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మేము డిక్లేర్ చేసి ఇప్పుడు పాలాభిషేకం చేస్తున్నాం. దయచేసి మీరు మన్నించాలని చెప్పేసి మనం చేస్తున్నాం.